నటీనటులు కూడా ఉన్నారు, సెలబ్రిటీల కూతుర్లు కూడా ఉన్నారు. కొంతమంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్లాగ్స్ తీసుకుంటూ ఫేమస్ అయినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు. వీరంతా కూడా చైన్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని ప్రోడక్ట్స్ ని, అనవసరమైనటువంటి ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఏది ప్రమోట్ చేయాలో ఏది ప్రమోట్ చేయకూడదో తెలియకుండా, ఎటువంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఇష్టానురీతిన వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. వాటిపైన కూడా కొంచెం దృష్టి సారించాలి పోలీసులు. ఒకసారి ఆర్టీవీతో సజ్జనార్ గారు ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరిని కూడా టార్గెట్ చేయడం లేదు. నేను చాలా క్లియర్గా ఈ సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నా పని కేవలం సొసైటీలో ఉన్నటువంటి ఆ బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యక్తులని అడ్రస్ చేయడం, ఇలా చేయకూడదని సజెషన్ మాత్రమే చేస్తున్నాను. పోలీసులు వారి పని వారు చేస్తున్నారని చెప్పారు. ఆర్టీవీతో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మీరు చేసిన ట్వీట్స్ సంచలనం అయింది, సెన్సేషనల్ అయింది. దీని మీద నాని అనే వ్యక్తిని వైజాగ్ నుంచి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ అతని మీద కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయి. నెక్స్ట్ టార్గెట్ హర్ష సాయి అంటే ఏం చెప్తారు? లేదు, నాకు ఎవరు అట్లా కాదు. మనకు చాలా మంది మన మీడియా ఫ్రెండ్స్ చెప్తున్నారు, పబ్లిక్ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఏమంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా కొంతమంది చెప్తున్నారు వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళ ట్వీట్స్ వాళ్ళు ఒక ఇది కూడా డిలీట్ చేస్తున్నారని చెప్పి కూడా తెలిసింది. బట్ అది ఒక పరిష్కారం కాదు కదా. ఫస్ట్ ప్రమోట్ చేయడము ఇల్లీగల్, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సో ఎవరు కూడా నాకు టార్గెట్ అనేది ఏం లేదు. నా పబ్లిక్ నుంచి దృష్టికి వచ్చింది. అంటే వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు, వినయ్ కుయ్యా కానీ లేకపోతే అనేక పేర్లు, పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్, వీళ్ళందరి మీద ఏమైనా ప్రత్యేక నిఘా కానీ వాళ్ళ మీద ఏంటి? లేదు, పోలీస్ ఆల్రెడీ చాలా చోట్ల దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా కంప్లైంట్స్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఐ థింక్ ఎవరు కూడా అతీతం కాదు. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. డెఫినెట్లీ వాళ్ళు పెడుతున్నారు, ఇంకా కొంతమంది ఇంకా పెడుతున్నారు అని చెప్పి తెలిసింది. వాళ్ళు చాలా ధీమా మాకేం కాదని చెప్పి. బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళు మంచి కోసము వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రమోట్ చేయవద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. విన్నారు కదా, చాలా క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది మాకేం కాదులే, ఏం పోతుంది అని నిర్లక్ష్యంగా, ఎటువంటి భయం లేకుండా ఇంకా కూడా ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. బెట్టింగ్ యాప్స్ అనే సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహించలేము, వాటిని కూడా ఖండించాల్సిందే అని చెప్తున్నారు ఆయన. ఇంకొక విషయం, ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు మొన్నటికి మనం చూస్తాం. నాని అనేటువంటి ఒక వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్స్ కారణంగా అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉండి తర్వాత బయటకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత తన యొక్క నాకు ఏం తెలియదు, నాకు చదువు కూడా రాదు, నేను పాశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాను చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి తప్పు అని అంగీకరించారో, మొన్నటికి మొన్న మరొక సెలబ్రిటీ కూడా సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా ఈ రకంగానే సారీ అంటూ చెప్పుకొచ్చారు. కేవలం సారీతో సరిపెట్టలేము. ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రమోట్ చేశారు కాబట్టి మిమ్మల్ని సారీ యాక్సెప్ట్ చేయాలి అంటే ఐ రిక్వెస్ట్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇక్కడ మీరు సారీతో కేవలం సరిపెట్టదలుచుకోలేదు. సారీ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో చట్టం రూపంలో చంపిన తర్వాత సారీ అంటే ఏముండదు కాబట్టి ఆల్రెడీ ప్రమోట్ చేశారు. సో ప్రమోట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సారీ చెప్తే కేవలం ఊరుకునే ప్రసక్తి ఉండకూడదు, క్షమించకూడదు. సారీకి బదులుగా మీరు ఇంకొక పని కూడా చేయాల్సిందే. అక్కడ నాని కానివ్వండి, అట్ ద సేమ్ టైం సురేఖవాణి కూతురు సుప్రీత కానివ్వండి, ఇద్దరికి ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎవరైతే ప్రమోట్ చేయమని మీకు మెసేజ్ మెయిల్ ద్వారా కానివ్వండి, లేదా పర్సనల్ కలిసిన వాళ్ళు ఉన్నా, మీకు ఏ అకౌంట్తో మీకు ఆ ప్రమోషన్ కోసం డబ్బులు వచ్చాయో ఒకసారి వారిని కూడా పోలీసులకి వారి డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఏ రూపంలో మీకు ఈ మెసేజెస్ వస్తున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, ఈ ప్రమోషన్ చేయడం వల్ల మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో వాటి డీటెయిల్స్ కూడా ఇస్తే కొంత రూట్ కాజ్ అనేది కిల్ చేయొచ్చు. కాబట్టి ఆ రూట్ కాజ్ని కిల్ చేయడంలో కూడా పోలీసులకు సహకరించాలి. పోలీసు కూడా ఒకసారి ఆ విషయంపై దృష్టి సారించాలి. మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏంటి సజ్జనార్ వరుస ట్వీట్లు ఏకంగా సోషల్ మీడియాలో ఎవరైనా కనుక ఏదైనా ప్రమోట్ చేయాలంటే వారికి ముచ్చమటలు పట్టిస్తున్నాయి, ఏకంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ కనుక ఏదైనా ప్రమోట్ చేద్దామని అంటే ఒక్కసారిగా వాళ్ళ కళ్ళెదుట సజ్జనార్ ఇలా కనిపిస్తూ ఉన్నారు. సో సజ్జనార్ వరుస ట్వీట్ల నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతోంది? హర్ష సాయి పైన ఆల్రెడీ గతంలో నమోదైన కేసుకు సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఎలా చూడాలి దీనిపైన? అంటే హర్ష సాయిని తిరిగి మళ్ళీ ఆ కేసులో తీసుకునే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్. ఒకవైపు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారంటూ గతంలో 2024లో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు సజ్జనార్ ఆర్టీసీ ఎండి ఇప్పుడు మళ్ళీ దాన్ని షేర్ చేయడం ఎక్స్ ప్లాట్ఫామ్లో. ఆ తర్వాత ఇప్పటికే లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళందరూ అరెస్టులు కూడా జరిగాయి. బన్నీ సన్నీ ఆప్స్కొండగా తెలుస్తుంది. మరోవైపు సజ్జనార్ క్లియర్గా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా లేదంటే దాన్ని ప్రోత్సహించినా ఆడినా తాట తీస్తామంటూ కూడా సజ్జనార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలన్నా లేకపోతే ఆడాలన్నా కూడా వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒకటే కాకుండా సజ్జనార్ ప్రస్తుతం అంటే గతంలో జరిగిన ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశాడన్న ఒక ప్రధానంగా చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే అది కాస్ట్ కూడా అయింది. ఏదైతే హర్ష సాయి మీద జరిగిన ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో దాని కాస్ట్కి వెళ్ళారో అది కాస్ట్ కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు సజ్జనార్ అది ట్వీట్ చేస్తున్నారు, ఏదన్నా ప్రస్తుతానికి ఇండివిజువల్గా ఎవరినైనా టార్గెట్ చేస్తున్నాడా అన్న ప్రశ్న కూడా మనం ఆర్టీవీ సజ్జనార్ని అడగడం కూడా జరిగింది. ఇండివిజువల్ పర్సన్ని ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదు, ఇన్ రూట్గా కూడా వీళ్ళందరినీ ఈ బెట్టింగ్ యాప్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నానంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ కూడా ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ని ప్రతి దగ్గర కూడా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అంతా కూడా స్టాప్ బెట్టింగ్ యాప్స్ అంటూ ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే సజ్జనార్ చేసిన ట్వీట్ కూడా ఐఎమ్ నాట్ జస్ట్ అప్ టు అగేన్స్ట్ ఎనీ సెలెక్టివ్ ఇండివిజువల్స్, వీఆర్ యాజ్ అ సొసైటీ ఆర్ బ్యాట్లింగ్ అండర్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ who thrive on promoting betting apps, whether they have millions of followers or just a few thousands. Anyone endorsing this destructive platforms is not just a misleading people but actively running lives. మరొక విషయం కూడా ఇక్కడ, while Indian talent is leading global corporations and many young lives are being trapped and also they are in danger, these apps are not just a personal risk, they are a societal exploitation. పెట్రిషియా వరుసగా సజ్జనార్ ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్వీట్స్ ని ఉదాహరణగా తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో తాజాగా ఎప్పటిదో కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పుడైనా పెట్టడం మీరు చెప్తున్న ప్రకారం క్వాష్ అయింది అంటున్నారు. అంటే సజ్జనార్ చేసిన ట్వీట్ సారాంశం ఇలా చూడాలి. అంతకు ముందు మనం క్వాష్ గురించి మాట్లాడుకుంటే అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి అటు ఆయన పైన కేసు నమోదైంది, హర్ష సాయి పైన. అయినా ఆ కేసులో వాదనలు జరిగాయి, క్వాష్ అయిపోయిందంటే అటు హర్ష సాయి తప్పేది లేదన్నట్టుగా కోర్టు కూడా భావించిందా? అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏం కాదన్నట్టుగానే కోర్టు భావించి ఆ కేసుని క్వాష్ చేసిందా? ఈ గతంలో హర్ష సాయి చేసిన బెట్టింగ్ యాప్స్ కూడా 2022 నుంచి అతను రమ్మీ బెట్టింగ్ యాప్సే కానీ అనేక బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా డీలింగ్ అంటే ఒక డాక్యుమెంట్ పూర్తిగా అగ్రిమెంట్ చేసుకొని ఆ బెట్టింగ్ యాప్స్తో ఇంత కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఇన్ని ఇయర్స్ అంటే పర్టిక్యులర్గా 2 to 3 years వరకు నేను బెట్టింగ్